స్థపతి వేలు ఆనందాచారి గారిని ఆహ్వానిస్తోంది వేదిక. మన యాదగిరిగుట్టు, కొండగట్టు, వేములవాడ, బాసర్ ఈ అన్ని దేవాలయాల నిర్మాణంలో శిల్పకళ విభూషణుడిగా అవార్డు అందుకున్న వారు మరి శిల్పకళలతో ఆ ఆలయాల నిర్మాణంలోనూ పునర్నిర్మాణంలోనూ తమదైన కళను ప్రదర్శిస్తున్నారు. ఎం వేలు ఆనందాచారి ఆలయ నిర్మాణాల్లోనూ పునర్నిర్మాణాల్లోనూ కీలకంగా పనిచేస్తున్న వీరు. ఇప్పుడు వేలు ఆనందాచారి శిలలు వారితో పలుకుతాయి, వారి వేళ్ల మధ్యన ఉలి ఒక కలంలా పరవశించిపోతుంది. ఆనందాచారి గారికి తెలంగాణ ప్రభుత్వం వారు మన కళాకారులను ఏదైతే ఈ వికసించే ఈ పద్మాలను వాళ్ళు ఏ విధంగా అక్కను చేర్చుకొని అట్టడుగున ఉన్నటువంటి నైపుణ్యం కలిగినటువంటి కళాకారులను పైకి తీసి వాళ్ళందరినీ గుర్తించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వారికి అనేకమైన శతమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వారు మరింకా ఈ యొక్క కళాకారులను, శిల్పకళాకారులను అభివృద్ధి పథంలో నడిపించడానికి వారి యొక్క కృషి. ఇదే కాకుండా యాదాద్రి దేవాలయం మీరు చూసే ఉంటారు. వాటి యొక్క అభివృద్ధిలో కారణంగా నేను నిరంతరం అక్కడ రాత్రి పగలు కష్టపడడం జరిగింది. ఆ యొక్క దేవాలయం కూడా నిజంగా 3 పూలు 6 కాయలు తిరుమల తిరుపతి దేవస్థానంలాగా వెలగబోతుంది అన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. కాబట్టి మనకు 2వ తిరుపతిగా పేరుగాంచుకొని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు వారికి మెండుగా పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వారికి సభ వాళ్లకు నమస్కారం తెలియజేసుకుంటున్నాను. స్థపతి వేలు ఆనందాచారి గారిని ఆహ్వానిస్తోంది వేదిక. మన యాదగిరిగుట్టు, కొండగట్టు, వేములవాడ, బాసర్ ఈ అన్ని దేవాలయాల నిర్మాణంలో శిల్పకళ విభూషణుడిగా అవార్డు అందుకున్న వారు మరి శిల్పకళలతో ఆ ఆలయాల నిర్మాణంలోనూ పునర్నిర్మాణంలోనూ తమదైన కళను ప్రదర్శిస్తున్నారు. ఎం వేలు ఆనందాచారి ఆలయ నిర్మాణాల్లోనూ పునర్నిర్మాణాల్లోనూ కీలకంగా పనిచేస్తున్న వీరు. ఇప్పుడు వేలు ఆనందాచారి శిలలు వారితో పలుకుతాయి,